నమస్తే, వెల్కమ్ టు రితం తెలుగు. నేను శ్రావ్య. డీటెయిల్స్ చూస్తే అయోధ్యలోని బాలక్రామ్ మందిరం భారతదేశ సమ్మేళనానికి చిహ్నంగా మారింది. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ఒక్కో వస్తువుతో అయోధ్య రామ మందిరం రూపుదిద్దుకుంది. రాజస్థాన్లోని మకరానా నుంచి చలువరాయి బాలరాముడి విగ్రహం తయారీకి కర్ణాటకలోని మైసూర్ నుంచి 250 కోట్ల ఏళ్ల నాటి కృష్ణశిల, 44 తలుపుల తయారీకి మహారాష్ట్ర అడవుల నుంచి తెచ్చిన టేకు కలప, దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాముడి అలంకరణ దుస్తులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుంచి ఆభరణాలు అయోధ్యకు తరలివచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100కు పైగా నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు ఆలయ నిర్మాణంలో భాగస్వాములైనట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ తెలిపారు. భారత్లోని 2500కు పైగా ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని పునాదుల్లో వాడామని, 155 దేశాల నుంచి అందిన జలాలతో మూల విరాట్కు అభిషేకం చేసినట్లు వివరించారు. ప్రాణ ప్రతిష్ఠ వేళ వినిపించిన మంగళ ధ్వనిలో ఆంధ్రప్రదేశ్ ఘంటతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల సంగీత పరికరాలను వాడారు. ఇక ఆలయంలోని తలుపులు హైదరాబాద్లోని టింబర్ డిపోలో తయారయ్యాయి. ఆలయం పక్కనే ఉన్న సరయూ తీరాన 40,000 చదరపు అడుగుల మేర విద్యుత్ దీప కాంతులు వెదజల్లిన ధగధగలు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాకు చెందిన ప్రఖ్యాత చందన్ నగర్ కు చెందినవి. చెన్నై, బెంగళూరు, పూణే, లక్నో, ఢిల్లీ నగరాల నుంచి సేకరించిన చామంతి, జర్బెరే వంటి పూలతో పాటు విదేశాల నుంచి కూడా 3,000 కిలోల పూల అలంకరణలు చేశారు. ఇక బాలరాముడికి సమర్పించిన నైవేద్యాలు ఉజ్జయిని, మొహందీపూర్, దౌసా, మధుర తదితర ప్రాంతాల నుంచి వచ్చాయి. ఇలా దేశం నలుమూలల నుంచి ఒక్కో వస్తువు అయోధ్యకు రావడంతో ఈ ప్రాంతం దేశ సమ్మేళనానికి చిహ్నంగా మారిపోయింది.